హిందుత్వకి పునాదిగా ఉన్న సావర్కర్ నాస్తిక్. అసలు హిందుత్వ లేకపోతే ఏ రకమైన ముస్లిం ఉగ్రవాద సంస్థలకు గాని ఎవ్వరికీ వాళ్ళకి అసలు ఈ వాళ్ళ బోధనలతో వాళ్ళకి సంబంధించిన మత బోధనలతో కూడా సంబంధం లేదు. వాళ్ళకసలు దీంతో ఇది ఒక రాజకీయ ఉగ్రవాదం. ఈ రాజకీయ ఉగ్రవాదం ప్రాచుర్యం పొందడానికి, ప్రజామోదం పొందటానికి వాళ్ళు మతం, భాషని సొంతం చేసుకుంటారు. అందుకని మనకి ఆ విషయంలో భ్రమలేమీ ఉండనవసరం లేదు. వీళ్ళు సంస్కారవాదులు అనే భ్రమలు ఉండనవసరం లేదు. ఇప్పుడు సంస్కారవాదులైతే మీకు గుర్తుంటే ప్రధాని అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2009-10లో కొన్ని వీడియోస్ కోర్టుకి, సిట్‌కి సబ్మిట్ చేశారు. దాంట్లో ఒక ఆర్కిటెక్ట్ అహ్మదాబాద్ లో ఉండే ఒక ఆర్కిటెక్ట్ కి బ్లాక్ కమాండోస్ ని పంపించి ప్రొటెక్ట్ చేశారు. అంటే ఎందుకు అనే ప్రశ్న వస్తే ఆమెని ఎక్కడ బాత్రూమ్ లోకి వెళ్ళినా కూడా ఆమె మీద నిఘా కెమెరాలు పెట్టి ఆ రిపోర్టు అమిత్ షాకి పంపించినట్టు ఆ వీడియో టేప్స్, ఆడియో టేప్స్ లో ఉంది. ఇది ఎందుకు జరిగింది అంటే ఆమె మీద ఎవరో హెరాస్మెంట్ చేశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, అందుకని ప్రొటెక్షన్ చేశారు. కానీ అసలు విషయం ఏంటి? ఇవన్నీ పెద్ద దొర వారికి విన్నవించడం కోసం ఆయన ఇవన్నీ తీసుకున్నాడు. అండ్ హీ వాజ్ అబ్సెస్డ్ విత్ దట్ విమెన్ అనేది బయటకు వచ్చిన కథనం. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైందంటే వాళ్ళు దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ ఇప్పుడు నరోత్తమ్ మిశ్రా అని ఒక ఆయన ఉన్నాడు. అతను మాకు సీనియర్, 4 ఏళ్ళు సీనియర్. ఎంఏని 5 ఏళ్ళు చదవగలిగిన గొప్ప వ్యక్తి అతను. మా ఫ్యామిలీ డాక్టర్ కొడుకు. అతను ఈ మొత్తం ఇది మన పఠాన్ సినిమాలో బికినీ మీద అల్లరి లేవనెత్తిన వ్యక్తి అతను. పఠాన్ సినిమాలో బికినీ మీద జరిగిన అల్లరేంటి? మొదటి విషయం, ఇంత సాంప్రదాయమైన మతపరమైన సంస్కారాన్ని కలిగిన సంస్కార హిందువులు ఎవరైతే ఉంటారో, ఈ సంస్కారీ హిందువులు బికినీల్ని ఆ రంగు, ఇప్పుడు మీరు నేను పఠాన్ సినిమా చూస్తుండొచ్చు, మీరు కూడా చూస్తుండొచ్చు, ఓటీటీలో ఉంది ఇప్పుడు. దాంట్లో ఒక బికినీ పాటని ఇప్పుడు మీ ఏజ్ లో, ఇప్పుడు అతనికి కూడా మీ ఏజే ఉంటుంది, 60 ఇయర్స్ అట్లా ఉంటాయి. ఒక 60 ఇయర్స్ వ్యక్తి బికినీ పాటల్ని మీరు ఎంతసేపు చూస్తారు చెప్పండి? నేనైతే ఓటీటీలో ఏదన్నా పాటలు వస్తుంటే అసలు ఫార్వర్డ్ చేసేసుకుంటా. కానీ కూర్చుని బికినీ పాటని చూడటం ఒక భాగం, దాంట్లో ఆమె ఒక 20 కలర్స్ వేస్తుంది. ఎంత కీన్ గా చూసి ఒక బికినీ ఒక సఫ్రాన్, ఒక కాషాయం రంగులో ఉంది అని కనిపెట్టాడంటే ఆడవాళ్ల శరీరాల మీద అతనికి ఉండే అభిప్రాయం ఏమై ఉంటుందో మీరు నాకు చెప్పండి. మొత్తం చర్చ పఠాన్ సినిమాలో ఆమె శరీరాన్ని ఎందుకింత కమర్షియలైజ్ చేస్తున్నారు అని అడగలేదు. అంటే బికినీ ఎందుకు వేసారని అడగల, కాషాయం రంగు ఎందుకు వేసారు బికినీకి అని అడిగారు. ఈ రెంటికి చాలా తేడా. మీరు దాని యొక్క రిఫ్లెక్షన్ మీరు సామాజిక మాధ్యమాల్లో చూస్తే, దాన్ని వ్యతిరేకిస్తే స్త్రీ ఉద్యమవాదులందరికీ ఎంత బాధ వస్తోంది, మీకు విప్పుకొని తిరగమంటున్నారా అని అడుగుతారు వీళ్ళు. కానీ చర్చ దేని మీద జరిగింది? బికినీ వేయడం మీద, ఆమె శరీరాన్ని కమర్షియలైజ్ చేయడం మీద జరిగిందా? జరగలేదే. జరిగింది ఏంటంటే, నువ్వు కషాయం రంగు వేసావు, ఆకుపచ్చది వేసిందా అందులో, కానీ ఆకుపచ్చ బికినీ వేస్తావా అని అడగడం. మీరు నెరేటివ్ చూడండి. అంటే స్త్రీల శరీరాలు ఎగ్జిబిషన్ పీసులుగా ఉంటే మనకేం తప్పులేదు, దాని మీద మనకేం ఇబ్బంది లేదు. ఇది వాళ్ళ సంస్కారం. కాబట్టి అందులో ఏం ఉండదు. ఆ సంస్కారం ఎప్పుడు అంటే, మీకు సంస్కారం లేదా అని ఎదుటి వాళ్ళని తిట్టడం కోసం అది పదం వాళ్ళేమి సంస్కారి హిందువులు కాదు. వాళ్ళు బై హుక్ ఆర్ క్రూక్ నాశనం చేయడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు. సభ్య సమాజం నిర్మించుకున్న సుదీర్ఘకాలపు నాగరికతని, నాగరిక భాషని, నాగరికమైన విధ్వంసం చేయడమే ఈ రిలీజియస్ ఫండమెంటలిస్ట్. వాళ్ళకేదో ఉంటుంది, వాళ్ళేదో ఇట్లా చేస్తారు అనుకోకండి. పైగా ఈ లోపల దాగున్న వికృతమైన కాంక్షల్ని మళ్ళీ వాటిని పిశాచాల స్థాయికి ఆవాహన చేయగలిగిన పరిస్థితి కూడా మనకి ఈ మోకళ్ళలో కనపడుతుంది.